నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ విద్యా రా వ్లాగ్స్. సో మేము రీసెంట్‌గా సమ్మక్క జాతరకు పోయినా అనే విషయం మీ అందరికి తెలుసు కదా! సో ఈరోజు ఈ వీడియోలో మీకు మేము సమ్మక్క జాతరకి ఎలా వెళ్ళాము, ఎప్పుడు స్టార్ట్ అయ్యాము అనే డీటెయిల్స్ మా నాన్న మీకు చెప్తారు. నాన్న కమ్ ఆన్ ఇంట్రడ్యూస్ యువర్ వాయిస్ టు మై ఛానల్. మేము పొద్దున 5 గంటలకు లేచి రెడీ అయ్యి వెహికల్ తీసుకొని నాన్న అక్కడ ఏమొస్తుందో అది చెప్పు. అమ్మ కూడా పులిహోర చేస్తుంది. పులిహోర గురించి చెప్పు నాన్న. గైస్ సో బేసికలీ మేము ఆ రోజు నైటే మేము అంతా ప్రిపరేషన్ చేసుకున్నాం. బేసికల్గా సమ్మక్క జాతర కంటే మనకి మటన్ తినడం, చికెన్ తినడం మొత్తం అది వేరే హవా ఉంటుంది. బట్ మా కేసులో ఏంటంటే మాకు 2 కిడ్స్ ఉన్నారు కాబట్టి మేము అంత ఎండలో అక్కడ చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి మేము పులిహోర కలుపుకొని జస్ట్ దర్శనం అయ్యి ఇంటికి వచ్చిన తర్వాత చూసుకోవచ్చులే అని చెప్పేసి మేము జస్ట్ పులిహోర కలుపుకున్నాము. సో ఇది పులిహోర కలుపుకొని నైటే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాక ఎర్లీ మార్నింగ్ 3:30కి అలా లేసాము. మేమందరం రెడీ అయ్యాము. రెడీ అయ్యాక వెహికల్ మేము అరౌండ్ 6:30 కల్లా వచ్చింది వెహికల్. సో ఇక్కడేమో మా చెల్లి అప్పుడే స్నానం చేసి క్రీమ్స్ రాసుకుంటుంది. తిను మా సిస్టర్ శ్రీలేఖ. సో ఇక్కడ మా మామయ్య అత్తమ్మ వాళ్ళు కూడా వచ్చారు. తిను మా హస్బెండ్ బెడ్ మీద పడుకుంది. 3కి లేసినా అని చెప్పి మేము రెడీ అయ్యే లోపు జస్ట్ అలా ఒక స్లీప్ వేస్తున్నాడు. సో మీరు చూసారు కదా టైం 5 అయింది. ఇలా మేము ప్యాక్ చేసుకున్నాం లగేజ్ అంతా. సో మార్నింగ్ లేచి ఇలా దేవుడికి దీపం పెడుతున్నాం. బేసికల్గా మాకు లైక్ మా నాన్నమ్మకి చాలా నమ్మకం సమ్మక్క జాతర అంటే, సమ్మక్క తల్లి అంటే. ఎందుకు అంటే తను ఎంగేజ్లో ఉన్నప్పుడు లైక్ మా నాన్న కోసం దేవుడికి మొక్కింది అంటే. సో దానివల్ల సమ్ రీజన్ తనకి చాలా నమ్మకం ఏర్పడింది. అండ్ ఆ నమ్మకం ఉంది కాబట్టి ఫర్ ఎవ్రీథింగ్ అంటే మొక్కుతుంది. ఈ మొక్కు మేము ఎందుకు వెళ్తున్నామంటే ఈసారి నాకు జాబ్ వస్తే ఆయన మా నాన్నకి యాక్సిడెంట్ అయినప్పుడు కూడా తగ్గిపోవాలి, మళ్ళీ నడవాలి అని చెప్పి మొక్కిందన్నమాట. సో ఆ మొక్కు డాడీ మంచిగా అండ్ నాకు జాబ్ వచ్చింది, చెల్లెకి కూడా జాబ్ వచ్చింది. ఎన్నో రోజుల నుండి ఇది చాలా పెండింగ్ అవుతుంది. సో అందుకని ఈసారి మేమందరం కలిసి మా మొక్కులు తీర్చుకోవడానికి మా ఎవరి వెయిట్ వాళ్ళది దేవుడికి ఇస్తామని మొక్కినాము. సో అలా మొక్కి దేవుడికి చెప్పడానికి మేము వెళ్తున్నాం. సో అది విషయం. సో ఇక్కడ నుండి డాడ్ టేక్ ఓవర్. పొద్దున లేచి దేవుడికి మేము అన్ని దేవుళ్ళకు దీపాలు పెట్టుకొని ఇక్కడున్న సమ్మక్క కానీ వెంకటేశ్వర స్వామి, శివుడు వీళ్ళందరికీ మేము పూజలు చేసుకున్న తర్వాత సో బేసికల్గా మా నాన్న చిన్న ఉన్నప్పుడు మేము ఉండేది ములుగు దగ్గరలో లక్ష్మీదేవిపేట. మా ఇక్కడ నుండి ఎడ్ల బండి కట్టుకొని వెళ్ళే వాళ్ళం. అప్పుడు యాక్చువల్లీ చాలా బాగుండేది అని నాన్న నాకు చాలాసార్లు చెప్పాడు. సో నాన్న మీరు చిన్న ఉన్నప్పుడు మీరు ఎడ్ల బండిలో వెళ్ళేవాళ్ళు కదా, అప్పుడు నీకు ఎలా అనిపించింది, ఇప్పుడు నీకు ఎలా అనిపిస్తుంది? అప్పుడు ఇంత జనాలు లేరు కాబట్టి చాలా పరిశుభ్రంగా ఉండేది. అప్పుడు పోతే బాగుండేది. ఇప్పుడు మరీ పరిశుభ్రత లోపం చాలా ఉంది కాబట్టి అప్పుడే బాగా అనిపించేది, ఇప్పుడు బాగాలేదు. ఓకే. సో బేసికల్గా అక్కడికి వెళ్ళినప్పుడు కొంచెం చాలా క్రౌడ్ కూడా ఎక్కువైతుంది కాబట్టి అలా అనిపించింది మనకి. సో మార్నింగ్ లేచి మేము అలా అందరం పసుపు రాసుకొని అలా జస్ట్ లైట్గా టీ తాగి వి జస్ట్ స్టార్టెడ్ అవర్ జర్నీ టు మేడారం. తర్వాత మేము వెహికల్ తీసుకొని మంచినీళ్ళ క్యాన్ బండ్లో పెట్టుకొని అన్ని చదువుకొని సాప బోరు ఇస్తారాకులను చదువుకొని బండి పెట్టుకొని రోడ్డు పట్టుకొని పోయాం. బండికి పాట పట్టుకొని పోయినాము. పోయినాక జంపనవాగు కాడికి పోయినాము. ఆడ దిగినాక జంపనవాగు నడిచిపోయినాం. అక్కడ మేము కొంచెం కాళ్ళు చేతులు స్నానం చేసినాం. ఆ తర్వాత మా అల్లుడు మేము అందరము చేసి దేవుని దర్శనానికి ఇంకా అది రాకపోయి ఎంతసేపు ఏం మాట్లాడతారా అయ్యా. ఇక్కడ నుండి నడుచుకుంటూ వెళ్ళాలి. జంపన్న వాగు నుండి మీకు ఒక 1.5 కిలోమీటర్ ఉంటుంది నాన్న. 1 కిలోమీటర్ నడవాలి మీరు. సో వెహికల్స్ చాలా దూరంలో ఆపాయి. అప్పటికి 8 మేము రీచ్ అయ్యేసరికి 7:38 అయింది. అప్పటికి చాలా ఎక్కువ క్రౌడ్ ఉంది. సో మేము స్టార్ట్ అయ్యి మేము నడుచుకుంటూ వెళ్ళాము.
అదే నేను యాక్చువల్లీ వీడియోలో చెప్తున్నాను, చాలా క్రౌడ్ ఉంది. 8:00కి ఈ లెవెల్‌లో మేము ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఎందుకంటే మేము వెళ్ళింది అరౌండ్ 11కి. సమ్మక్క జాతర జనవరిలో 28 ఆ టైంకి ఉంది. సో ఇన్ని రోజుల ముందు మేము అసలు క్రౌడ్ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ రేంజ్లో క్రౌడ్ ఉంది అంటే మేము ఇంకా అసలు సీరియస్గా నమ్మలేకపోయినాం. ఒక చిన్న హెడ్సప్ ఏంటి అంటే, వెళ్ళాలనుకునే వాళ్ళు మ్యాక్సిమం ఫాస్ట్గా స్టార్ట్ అవ్వండి, వెళ్ళండి, దర్శనం చేసుకొని రండి. ఎందుకంటే అంత క్రౌడ్లో మీరు వెళ్ళలేరు. మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి మమ్మల్ని లోపలికి అలో చేశారు. బట్ ఆ డే నుండి లోపలికి కూడా అలో చేయట్లేదు. చాలామందిని మనకి అక్కడ అవి పెట్టారు వాల్స్ లెక్క. సో బయట నుండే దర్శనం అయిపోయి బయట నుండే వెళ్తారు లోపలికి. తల్లి దగ్గరికి, గద్దె దగ్గరికి కూడా ఎవరికి రానివ్వట్లేదు. సో ఇక్కడ ఇవి పెట్టారు కదా పిల్లర్స్, అవి కొత్తగా పెట్టారు. ఇది ఎంట్రన్స్ మీరు చూసేది. ఇలా ఎంట్రన్స్ అయ్యి అటు సైడ్ ఆపోజిట్ సైడ్ నుండి ఎగ్జిట్ అవుతారు. అప్పుడు మనకి సమ్మక్క సారలమ్మ గద్దెలు మాత్రమే ఉండేది. ఇప్పుడు 4 గద్దెలు కట్టారు. అవి ఏంటంటే పగడిద్దరాజు, గోవిందరాజులు, సమ్మక్క, సారక్క. ఇవి 4 ఇది లేటెస్ట్గా కట్టారు. సో చూసారు కదా మీరు. మాది చాలా హ్యాపీగా అయింది దర్శనం. వీఆర్ వెరీ సాటిస్ఫైడ్. ఆ తర్వాత తలనీలాలు ఇచ్చినాం. పిల్లలు ఏడో కూడా గట్టిగా మూతి బిగబట్టి పట్టుకోవాలి. లగేజ్లు ఎక్కువ జబ్బాల మీద వేసుకోవాలి. చిన్న పిల్లలు తెచ్చుకో భుజాల మీద ఎక్కించుకోవాలి. ఇక ఈయన మా చిన్న మనవడు, ఆయన కొంచెం చాలా జాగ్రత్తగా మేము నీలాలు ఇవ్వడం జరిగింది. అయితే చాలా ఇబ్బందికరంగా వాతావరణం అంటే చలి ఉండడం వల్ల కొంచెం అదే అయింది. మొత్తానికైతే మేడారం జాతర సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినాం. మాకు చాలా హ్యాపీగా ఉన్నది. సో నాన్న, మనం వెళ్ళింది జనవరి 11కి టైం కదా. ఇంకా సమ్మక్క జాతర రాకముందే లైక్ నువ్వు చూసినావు కదా. ఇప్పుడు వచ్చే వాళ్ళకి నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? వచ్చే వాళ్ళకి ఏముంది, విపరీతమైన రష్ ఉంటుంది. చేతగానాలు చిన్నపిల్లలను తీసుకొని పోవడం చాలా కష్టంగా ఉంటుంది. అందుకనే మేము ముందుగా వెళ్ళడం జరిగింది. కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది జాతర టైంలో చాలా. ఓకే గైస్, మీరు కూడా వెళ్ళండి, హ్యాపీగా తల్లిని చేసుకొని రండి. జాగ్రత్త, చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు చెప్పినట్టు మ్యాక్సిమం ఆ రోజు 3 days కాకుండా ముందు ప్లాన్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకు అనంటే ముందు ఎన్నో అంటే అలా బార్స్ లాగా పెట్టి ఒక పెద్ద లైన్ ఉంటుంది. అది ఎక్కడి నుండో స్టార్ట్ అవుతుంది కదా నాన్న. అండ్ మీరు ప్రైవేట్ వెహికల్స్లో వచ్చే వాళ్ళు కూడా మీరు ఎక్కడో ఆపేస్తారు. ఎన్ని కిలోమీటర్స్లో ఆపేస్తున్నారు నాన్న మనం వెళ్ళిన టైంకి ప్రైవేట్ వెహికల్స్ని? 1.5 kilometers. 1.5 kilometers. వచ్చే టైం 15 kilometers అవతల అవతల. ఎందుకంటే అక్కడ కూడా మనం చూసాం కదా, మేము జామ్ అయిపోతుంది. మేము వచ్చే ముందు కూడా మేము 10 kilometers రాకముందు నుండే అక్కడ టెంపరీగా అవన్నీ ట్యాప్స్ అవన్నీ పెట్టడం జరిగింది. మేము అవన్నీ అబ్జర్వ్ చేసాము. సో దట్స్ వేర్ వీ రియలైజ్ లైక్ అంటే ఇంకా క్రౌడ్ వస్తుంది కాబట్టి ఇంకా ఎంతో కిలోమీటర్స్ ముందు ఆపేస్తారు. అందుకనే టెంపరీ బాత్రూమ్స్ అన్నీ సెటప్ చేస్తున్నారు మేము వచ్చే టైంకి. అది ఇంకా సెటప్ అవ్వలేదు, అది అవుతో లేదో కూడా తెలియదు. సో ఓకే, కీప్ వాచింగ్ మై